హైదరాబాద్లో అత్యంత పెద్ద కాళీమాత విగ్రహం గురించి తెలుసుకుందాం. ఆ రక్త బీజుడికి బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్త బీజుని తన శరీరం నుంచి ఒక్క రక్త చుక్కం భూమిపై పడితే ఆ రక్తం బొట్టు నుండి అప్పటికప్పుడే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు. దీనితో దుర్గాదేవి అతనితో యుద్ధం చేస్తుండగా ఆ రాక్షసుని గాయపరిచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దుర్గాదేవి అయోమయ స్థితిలో పడిపోతుంది. ఆ సైన్యం మూకుమ్మడిగా దుర్గాదేవిపై దాడి చేస్తూ ఉంటారు. ఇక ఆ దేవికి వచ్చిన కోపంతో భయంకర రూపంలోని కాళికాదేవి ఆవిర్భవిస్తుంది. కాళికాదేవి రక్త బీజుని సైనికులను వధించి చివరకు అతనిపై దాడి చేస్తుంది. ఆ రక్త బీజుని ఒడిసి పట్టుకుని అతని ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా పీల్చేస్తుంది. దీనితో రక్త బీజుడు మరణిస్తాడు. రక్తాన్ని పీల్చేసిన కాళీమాత పిప్పి లాంటి రక్త బీజుని శరీరాన్ని దూరంగా విసిరిపారేస్తుంది. అయితే రక్త బీజుని చెడు రక్తం కాళీమాతపై దుష్ప్రభావం చూపుతుంది. దీనితో కాళీమాత భీకర నృత్యం ప్రారంభిస్తుంది. కాళీమాత భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో కాళీ వినాశం ప్రారంభమవుతుంది. కాళీమాత నృత్యాన్ని ఆపమని, ఆమెను ఎలాగైనా రక్షించాలని దేవతలను ప్రార్థిస్తాడు శివుడు. యుద్ధ రంగంలోకి వచ్చిన శివుడు అమ్మవారి నాట్యం చూస్తాడు. ఆ దృశ్యమే భీకరంగా ఉంటుంది. ఒకవైపు రాక్షసుల శరీరాలు, మరోవైపు ఏరులై పారుతున్న రక్తం, వాటి మధ్య కాళికాదేవి నృత్యం. ఆమె నృత్యాన్ని ఆపేదలా అని ఆలోచించసాగాడు శివుడు. యుద్ధ రంగంలోకి వచ్చిన శివుడు కాళీమాతను పలుసార్లు పిలుస్తాడు. కానీ కాళీమాత వినిపించుకునే స్థితిలోనే ఉండదు. చనిపోయిన రాక్షసుల మాంసాన్ని తింటూ నాట్యం చేస్తూనే ఉంటుంది. ఇక శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ కాళికాదేవి పాదాల చెంత చేరుతాడు. తన పాదాల దగ్గర ఉన్న వ్యక్తి తన భర్త అని కాళీమాత కొంతసేపు తర్వాత గ్రహిస్తుంది. కాళీమాత శివుడిని గుర్తించి తన క్రోధ స్వరూపాన్ని ఉపసంహరిస్తుంది. ఈ విధంగా కాళీమాత కాళ్ల కింద శివుడు ఉంటాడు అనేది పురాణం చెబుతుంది. అంతేకాదు, అమ్మవారికి ఎన్ని రూపాలున్నా కూడా శివుడికి కాళీమాత రూపం అంటేనే ఇష్టమట. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో, స్వామి, నేను ఎన్నో రూపాలు ధరించాను. సప్త మాతృకా స్వరూపాలతో, నవదుర్గ రూపాలతో, దశమహా విద్యల రూపాలతోనూ ప్రకాశిస్తూ ఉంటాను. నేను ధరించిన రూపాలలో ఏది మీకు ఎక్కువ ఇష్టం అని అడిగింది పార్వతి. దానికి పరమేశ్వరుడు, నీవు ధరించిన రూపాలన్నింటిలోనూ నాకు కాళీ స్వరూపం అంటే చాలా ఇష్టం అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, అందరూ నా సుకుమారమైన లలితా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు, కానీ మీకు కాళీ రూపం ఇష్టమంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది. దానికి పరమేశ్వరుడు, నీవు చెప్పింది నిజమే. లలితా స్వరూపం అతి సుందరమైనది. కామేశ్వరుడిగా నేను నీ పక్కనే ఉన్నా ఇలా ప్రతి రూపంలోనూ నీ వెంటే ఉంటాను. అయితే కాలమునకు ఆది దేవతగా కాళీగా ఉన్నప్పుడు నిరాడంబరంగా నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశించావు. జ్ఞాన స్వరూపిణిగా వన్నెకెక్కావు. అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నాను అని చెబుతాడు. ఆ విధంగా శివుడికి కాళీమాత రూపం అంటే ఎంతో ఇష్టం. ఓం నమః. ఇంకా ఎక్కడా లేని విధంగా ఈ గుడిలో యమధర్మరాజు, పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని చూసిన వెంటనే మనము కోరుకున్న కోరిక తప్పకుండా తీరుస్తారనే నమ్మకం కలుగుతుంది.
ఇంకా ఈ గుడిలో వెలసిన శివలింగాలు మరియు నాగపడగలు చూడగానే మనము ఇంకొక నాగలోకంలో ఉన్నామా అనే అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ శనీశ్వరాలయంలో పూజ చేసుకున్న వారికి శని దోషాలు నశిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా ఇక్కడ శనీశ్వరాలయంలో పూజ చేసుకున్న వారికి శని దోషాలు నశిస్తాయని ప్రతీతి. ఈ ప్రత్యేకమైన నాగశిల ఎంతో మహిమాన్వితంగాను ఎంతో అద్భుతంగాను కనిపిస్తుంది. ఇక్కడ జరిగే పూజలు మరియు అమ్మవారి మహత్యం ఇక్కడ పూజారి మాటల్లో విందామా? జై కాళీమాతకి. ఈ టెంపుల్ 24 years అవుతుంది. అమ్మవారి ఒక నేత్రం అనేది ఇక్కడ ఉన్నది. అందుకోసమని మాత మహంకాళి ఉన్నది ఇక్కడ. ఒక 100 కాలం నుంచి అమ్మవారు ఉన్నది. ఎవరు ఒక టైం అడవి టైం ఉండే, ఆ టైంలో మా పూజకి అమ్మవారు పెట్టాలని భక్తులు చెప్తే కాళీమాతకి ఇచ్చి విగ్రహం ప్రతిష్ట చేసింది అట్లా. ఇంకా శుక్రవారం మంగళవారం
అమావాస్య పౌర్ణమి చాలా మంచిగా వైభవంగా పూజలు అయితే, ఇంకా బోనాల పండుగ కానీ నవరాత్రి ఉత్సవాలు కానీ చాలా మంచిగా అయితే. ఇంకొకటి గుళ్ళో ఏమున్నాయంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, జాబ్స్ లేకపోయినా, పిల్లలు లేకపోయినా, వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా అమ్మకు మొక్కితే చాలా మంచిగా అవుతుంది. కాళీమాతకు మొక్కితే మన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవుతాయి. ఇంకొకటి గుళ్ళో ఏమంటే కాలభైరవుడు ఉన్నాడు. ఎక్కడ కాళీమాత ఉంటుందో ఆడ కాలభైరవుడు కంపల్సరీ ఉంటుంది. ఇంకా యమధర్మరాజు ఉన్నాడు, చిత్రగుప్తుడు ఉన్నాడు, అఘోరలింగం ఉన్నది ఇక్కడ, ఎల్లమ్మ తల్లి ఉన్న టెంపుల్లో. ఇంకా అమ్మవారికి శుక్రవారం మంగళవారం చాలా మంచిగా వైభవంగా పూజలు అయితే, రక్తాభిషేకాలు అయితే, అమ్మవారికి మందుతోని కళ్ళు శాఖలతోని కూడా అభిషేకం అయితే అమ్మవారికి చాలా వైభవంగా అయితే, చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇలా 10 అమ్మవాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఒక్క అమ్మవారు లేరు. 10 మాత ఉన్నది. 10 మాత చాలా తక్కువ దగ్గర ఉంటుంది. ఆదిశక్తులు ఉన్నారు. మాతా దక్షిణేశ్వరి, తారా, చిన్నమతాని, మాతంగి, ఉమావతి, భైరవి, విప్రసుందరి, కమల, భువనేశ్వరి, సోల్సి, మస్తాన్ కాళి, రక్త కాళి, మియాపూర్కి సింహవాహిని, మియాపూర్కి అఘోర కాళి ఉన్నది. ఆదిశక్తులు ఇక్కడ నమ్మితే అమ్మవారు ఎవరికైనా చాలా మంచిగా చేస్తారు. జై మాత. జయ మాత.